ఈ రోజు వీడియో నిజంగా జరిగిన క్రైమ్ కథ. మీరు ఈ క్రైమ్ స్టోరీని వింటే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఇంత పెద్ద క్రైమ్ని ఇండియన్ మీడియాలో ప్రచురించకపోవడం చాలా బాధాకరం. అయితే ఇండియా మీడియా అయితే ఎక్కడా దీన్ని ప్రచురించలేదు. కానీ ఈ మొత్తం క్రైమ్ స్టోరీ డాక్యుమెంటరీ లాగా ఒక ఆర్టికల్ లాగా ఆస్ట్రేలియన్ మీడియా అయితే మిస్టరీ ఆఫ్ బ్లాక్ విడో పేరుతో అయితే రిలీజ్ చేసింది. ఆ ఆర్టికల్ని చూసిన ఇండియన్స్ అయితే షాక్కి గురి అయ్యారు. అసలు ఈ కథ ఏందో తెలుసుకుందాం. ఒక 14 ఏళ్ల బాలిక 16 పెళ్ళిళ్ళు చేసుకొని మొత్తం 16 మంది భర్తలను చంపేస్తుంది. ఇది ఏదో ఒక కథ అనుకుంటే మీరు పొరబడినట్టే. ఇది నిజంగా జరిగిన క్రైమ్ స్టోరీ. వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. అలాగే వీడియోకి 100 లైక్స్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఛానల్ గ్రో అవుతుంది. ప్లీజ్ లైక్ అయితే చేయండి. పంజాబ్లోని బటిండాలో పుట్టిన 14 ఏళ్ల బాలిక మొత్తం 16 పెళ్ళిళ్ళు చేసుకొని 16 మందిని చంపేస్తుంది. కానీ 17వ పెళ్లి విషయంలో 17వ భర్తని చంపే విషయంలో పోలీసులకు పట్టుపడుతుంది. అసలు ఈ 14 ఏళ్ల బాలిక ఎవరు, ఎందుకు ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకుంది, అయితే పెళ్ళిళ్ళు చేసుకున్న ప్రతి భర్తని ఎందుకు చంపేసింది, దానికి కారణాలు ఏంటి, ఆమెకు ఏమైనా సైకలాజికల్గా ఏమైనా ప్రాబ్లమా, ఇలాంటి అన్ని విషయాలు ఈ మొత్తం క్రైమ్ స్టోరీలో చూద్దాం పదండి. ఈ 14 ఏళ్ల బాలిక పేరు లాలాబెన్. పంజాబ్ రాష్ట్రంలోని బటిండాలో పుట్టి పెరిగింది. బటిండా పల్లెటూరు కావడంతో అక్కడ పురాతన ఆచారాలు పాటిస్తూ ఉండడంతో ఆడపిల్లకు 10 సంవత్సరాలు వచ్చిన వెంటనే పెళ్లి చేసేవారు. ఇక ఈ లాలాబెన్కు 14 సంవత్సరాలు రావడంతో లాలాబెన్ తల్లిదండ్రులు లాలాబెన్కు పెళ్లి చేస్తారు. లాలాబెన్ పెళ్లి దుస్తుల్లో చాలా అందంగా ఉంటుంది. ఇక లాలాబెన్ చాలా అందానికి అందరూ మంత్రముగ్ధులు కావాల్సిందే. అయితే పల్లెలో ఉన్న వారందరూ ఆమె అందం చూసి మురిసిపోయేవారు. అలాగే లాలాబెన్ను పెళ్లి దుస్తులో చూసి పల్లెలో వారందరూ గ్రామస్తులు చాలా మురిసిపోయారు. ఇక లాలాబెన్ అత్తమామలు కూడా ఇంత అందమైన కోడలు ఇంటికి రావడం చాలా ఆనందకరంగా ఉంది, మా కొడుకుకి మంచి అందమైన కోడలు దొరికింది అంటూ మురిసిపోయారు. లాలాబెన్ అత్తమామలు కూడా లాలాబెన్ని చూసి చాలా ముచ్చట పడిపోయేవారు. కానీ లాలాబెన్ నీచ బుద్ధి పాపం తన భర్త అత్తమామలకు తెలీదు. ఇంత చిన్న వయసులో ఇంత చిన్న అమ్మాయి ఇంతటి దారుణాలకు పాల్పడుతుంది అని. ఇక పెళ్ళి అయిన కొత్తలో లాలాబెన్ భర్తతో చాలా ప్రేమగా ఉండేది. భర్తకు కూడా లాలాబెన్ అంటే చాలా ఇష్టపడేవాడు. చాలా అందంగా ఉండడంతో ఆమెను కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేవాడు. ఇక ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉండేవారు. వీరిని చూసిన ప్రతి ఒక్కరూ చూడముచ్చటైన జంట అనుకుంటూ ఉండేవారు. ఇక పెళ్ళి అయి 3 నెలలు అవుతుంది. లాలాబెన్ భర్త మాత్రం చాలా సంతోషంగా ఉన్నాడు. కానీ లాలాబెన్కు మాత్రం 3వ నెల నుండే పెళ్ళి, భర్త, అత్తమామల మీద బోర్ కొట్టడం స్టార్ట్ అయ్యింది. ఇక భర్త అంటే ఎంతో ప్రేమ చూపించిన లాలాబెన్ 3వ నెల నుండి భర్తను చూడడానికి కూడా చిరాకు పడేది. అస్సలు దగ్గరికి రానిచ్చేది కాదు. కట్ చేస్తే పెళ్ళి అయిన 6వ నెలకు లాలాబెన్ భర్త చనిపోయాడు అంటూ న్యూస్ వస్తుంది. లాలాబెన్ గ్రామంలోని గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాలకు అంతా ఈ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. ఇక లాలాబెన్ గ్రామంలోని గ్రామస్తులు పాపం చిన్నపిల్ల ఇలా జరగడం చాలా బాధాకరం, పాపం అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంతో జాలితో లాలాబెన్ ఎక్కడ కనపడినా అక్కున చేర్చుకునేవారు, బాగా మాట్లాడేవారు. పాపం గ్రామస్తులకు తెలియని విషయం ఏంటంటే లాలాబెన్ ఆమె భర్తను చంపింది అని. ఈ మర్డర్ వెనుక ఉంది ఈ 14 ఏళ్ల లాలాబెనే అని ఆ అమాయపు గ్రామస్తులకు తెలీదు. ఇక లాలాబెన్ ఫస్ట్ భర్తను ఎందుకు చంపింది అంటే, నేను ముందు చెప్పినట్లు లాలాబెన్కు పెళ్ళి అయిన 3 నెలలకే భర్త మీద మోజు తీరిపోతుంది. ఇక ఈ క్రమంలో లాలాబెన్కు ఒక వేరే వ్యక్తి నచ్చుతాడు. ఇక ఆ వ్యక్తితో ఉండాలి అంటే మరి ఈ భర్తను ఏం చేయాలి, భర్త ఉంటే వేరే వారితో ఉండడం కుదరదు, అంటే భర్తను లేపేయాలి అని ప్లాన్ చేసుకుంటుంది. అనుకున్న తరువే భర్త తినే అన్నంలో విషం కలిపి భర్తను చంపేస్తుంది. చనిపోయిన భర్త మీద పడి ఏడుస్తూ అంతిమ సంస్కారాల్లో అతి ఓవర్ యాక్షన్ చేసేది ఈ లాలాబెన్. ఇదంతా చూసిన గ్రామస్తులు పాపం భర్త అంటే ఎంత ప్రేమో, పాపం ఎలా బ్రతుకుతుందో ఏమిటో అంటూ గ్రామస్తుల దగ్గర నుండి సింపతి కొట్టేది ఈ లాలాబెన్. భర్త చనిపోయిన కొన్ని నెలలకు లాలాబెన్ ఇంకో వ్యక్తితో వివాహం చేసుకుంటుంది. గ్రామస్తులు అంతా చాలా సంతోషపడతారు. పాపం చిన్నపిల్ల భర్త చనిపోయే ఆ బాధ నుండి బయటకు వచ్చి ఇంకో పెళ్లి చేసుకుందిలే అనుకుంటారు. కానీ గ్రామస్తులకు పెళ్లి చేసుకున్న
రెండో భర్తకు తెలియని విషయం ఏంటంటే ఈ లాలాబెన్ ఎవరితో పెళ్లి చేసుకున్నా సరే వాళ్ళతో 3 నెలల కంటే మించి ఎక్కువగా ఉండదు అని పాపం వాళ్లకు తెలియదు. అలాగే సరిగ్గా అదే జరిగింది. రెండో భర్త విషయంలో కూడా 3 నెలలు కాపురం చేసిన తర్వాత ఇక అతనితో కూడా ఉన్న మోజును తీర్చుకొని ఇక సంసారం చేయడానికి బోరింగ్ అనిపించి లాలాబెన్ ఈ రెండవ భర్తను కూడా సేమ్ మొదటి భర్తను ఎలా చంపిందో రెండవ భర్తకు కూడా భోజనంలో విషం వేసి చంపేస్తుంది. అంటే 1 సంవత్సరంలో 6 నెలల గ్యాప్లో 2 పెళ్ళిళ్ళు చేసుకొని 2 భర్తలను పొట్టన పెట్టుకుంది ఈ 14 ఏళ్ల లాలాబెన్. పాపం అమాయకపు గ్రామస్తులు లాలాబెన్ తల్లిదండ్రులు మాత్రం లాలాబెన్ జాతకం బాలేదు, అందుకే అలా జరుగుతుంది, చెడు జాతకంతో పుట్టింది అని అనుకుంటూ ఉంటారు. అందుకే ఎవరితో పెళ్లి చేసుకున్న భర్త చనిపోతున్నాడు అని గ్రామస్తులు అనుకుంటారు. ఇక లాలాబెన్ ఒక వ్యసనంలాగా పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉండడం, వాళ్ళని 6 నెలల్లో అన్నంలో విషం వేసి కలిపి చంపేస్తూ ఉండడం చేస్తూ ఉండేది. ఇక ఇలా చేస్తూ లాలాకి 20 సంవత్సరాలు వచ్చేసరికి అప్పటికే 16 పెళ్ళిళ్ళు చేసుకొని 16 మందిని సేమ్ స్టైల్లో చంపేసింది. అలాగే లాలాబెన్ చాలా అందగత్తె అవ్వడంతో లాలాబెన్తో పెళ్లి చేసుకోవడానికి చాలామంది ముందుకు వచ్చేవారు. అంటే మీకు అనుమానం రావచ్చు లాలాబెన్ మీద గ్రామస్తులు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు అని. నేను మీకు వీడియోలో ఫస్ట్లో చెప్పాను కదా, లాలాబెన్ ఉండేది పల్లెటూరులో. అసలు వాళ్ళకి నిరక్షరాస్యులు, వాళ్ళకి ఏమీ తెలియదు. అంతమందిని పెళ్లి చేసుకొని వాళ్ళు చనిపోతున్నా కానీ లాలాబెన్ జాతకంలో దోషం వల్లే చనిపోతున్నారు అనుకున్నారే కానీ లాలాబెనే చంపుతుంది అని వారికి అస్సలు అనుమానం రాలేదు. అలాగే లాలాబెన్ కూడా ఏం చేసేదంటే చనిపోయిన వెంటనే ఆలస్యం కాకుండా అంతిమ సంస్కారాలు చేయడం, వాళ్ళకు అనుమానం రాకుండా లబోదిబోమంటూ ఏడుస్తూ ఆ శవం మీద పడి అతి ఓవర్ యాక్షన్ చేసి అసలు ఏం ఆధారాలు లేకుండా చేసేది ఈ లాలాబెన్. అంటే గ్రామస్తుల్ని పిచ్చోళ్ళని చేసి నమ్మించింది. ఇంకా లాలాబెన్ను ఎలా పట్టుకున్నారు అంటే ప్రతిసారిలాగే తన 21వ ఏట లాలాబెన్ 17వ పెళ్లికి సిద్ధమవుతుంది. లాలాబెన్ యవ్వనంలో ఉండడం, చాలా అందంతో ఉండడంతో ఒక వ్యక్తి లాలాబెన్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తాడు. లాలాబెన్ ఆ వ్యక్తిని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది. ఇక ఇది లాలాబెన్ 17వ పెళ్లి. ఇక ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా లాలాబెన్ పెళ్లి చేసుకున్న 17వ భర్తతో చాలా ఆనందంగా గడుపుతుంది. ప్రతిసారి మాదిరిగానే 6వ నెల తిరగక ముందే ఈ 17వ భర్తతో కూడా సంసారం చేయడానికి ఇక బోరు కొడుతుంది. అతనితో మోజు తీరిన తర్వాత ఒకరోజు రాత్రి భోజనంలో విషం కలిపి భర్తకు పెడుతుంది. అది తిన్న భర్త పొద్దున అయ్యేసరికి చనిపోయి ఉంటాడు. ఈసారి మాత్రం గ్రామస్తుల్లో ఒక చదువుకున్న వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి లాలాబెన్ మీద అనుమానం రావడంతో పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. ప్రతిసారి మాదిరిగానే చనిపోయిన భర్త మీద పడి ఏడుస్తూ తొందరగా దహన సంస్కారాలకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. కానీ పోలీసులు సరైన టైంకి వచ్చి బాడీని పోస్ట్ మార్టంకి తీసుకెళ్లి వెళ్తారు. పోలీసులు కరెక్ట్ టైంకి వచ్చి బాడీని పోస్ట్ మార్టంకి తీసుకుని వెళ్తారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో రాత్రి తిన్న భోజనంలో విషం తినడం వల్ల వ్యక్తి చనిపోయాడు అని రిపోర్ట్ బయటకు వస్తుంది. విషయం తెలిసిన గ్రామస్తులు అంతా షాక్కి గురి అవుతారు. ఇక పోలీసులు లాలాబెన్ను పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్ళి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్లో 14 ఏళ్ల ఈ లాలాబెన్ చెప్పింది విని ఆశ్చర్యానికి గురి అవుతారు. అయితే లాలాబెన్ ఏం చెప్పింది అంటే ఒకే వ్యక్తితో 3 నెలల కంటే ఎక్కువ సంసారం చేయడం తన వల్ల కాదు అని, అంతేకాకుండా ప్రతిసారి కొత్త వ్యక్తితో కలవాలి అనిపించేది అని, కొత్త కోరికలు పుట్టేవి అని చెప్పింది. ఇంకేముంది, కొత్త వ్యక్తి కావాలి అనుకున్నప్పుడు ప్రతిసారి పాత వ్యక్తిని చంపేశాను అని చెప్పడంతో పోలీసులు అయితే షాక్కి గురి అయ్యారు. అంతేకాకుండా లాలాబెన్ ఒక పల్లెటూరులో పుట్టి ఇలాంటి పని చేయడం అంటే చిన్న విషయం కాదు. అయితే లాలాబెన్ పోలీసుల ముందు ఈ హత్యలు అన్నీ తానే చేశాను అని అయితే ఒప్పుకుంది. అసలు లాలాబెన్ ఒక చదువు సంధ్య లేని అమ్మాయి ఆ రోజుల్లో ఇలాంటి పని చేయడం అంటే మామూలు విషయం కాదు. అయితే మిస్టరీ ఆఫ్ బ్లాక్ విడో పేరుతో అయితే కొన్ని ఆర్టికల్స్, మూవీస్ చాలా ఇంగ్లీష్లో అయితే చాలా ప్రచురణలో ఉన్నాయి. మీరు కావాలంటే చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.